జై గురుదేవదత్త శ్రీ మహాగణాధిపతయే నమః శ్రీ మహాసరస్వత్యై నమః. చాలామందికి అందరికీ తెలిసిన విషయమే మంగళసూత్రము ఏ రోజున ఎలా ధరించాలి అని అడుగుతుంటారు. అంటే మంగళసూత్రం అంటే ఏంటంటే ఒకసారి అది పెరుగుతూ ఉంటుంది, అది సువర్ణంలో కానీ లేదా తాడు రూపంలో ఉన్నప్పుడు కానీ కొంచెం పెరుగుతూ ఉంటుంది. అది పెరిగినప్పుడు వెంటనే దాన్ని గ్రహించి దాని వెంటనే ఏం చేయాలి, మనం ఒకవేళ బాగా దగ్గరగా తగ్గేటుంటే కనుక వెంటనే మనం ఏం చేయాలంటే దాన్ని భర్తతోనే మళ్ళీ పసుపు మెడలో గడుచుకొని ఆ సూత్రాన్ని జాగ్రత్తగా తీసి దాన్ని పాలతో శుద్ధి చేసి దాన్ని చక్కగా ఒక మంచి రోజున దాన్ని మళ్ళీ పునః ధరించడానికి ప్రయత్నం చేసుకోవాలి. అప్పుడు మనం ఏం చేస్తాము, కంసాలు ఇస్తాం కనుక కంసాలు దాన్ని మళ్ళీ బాగు చేసి ఇస్తాడు, లేదా కొత్తగా మార్చుకుంటాం కనుక దాన్ని తెచ్చుకున్న దాన్ని మళ్ళీ భర్తే స్వయంగా శుక్రవారం రోజు కానీ గురువారం రోజు కానీ లేదా తిథిలో సప్తమి తిథి అలానే పంచమి తిథి వచ్చిన మంచి రోజున శుభ సమయమున విద్య మంచి రోజులు చూసుకొని సూర్యోదయంలో తెల్లవారుజామున కానీ ఆ సమయంలో మంగళసూత్రం ధరించడం మంచిది. అంటే భర్త ద్వారానే ధరించే ఇంకా మంచి ఫలితాన్ని పొందుతారు. స్వయంగా ఆయన ముడేస్తే ఇంకా చాలా విశేషం అన్నమాట. తద్వారా మీకు పునః జీవితం అంటే మళ్ళీ వివాహమైన యోగం పడుతుంటుంది. తద్వారా ఎటువంటి ఇబ్బంది లేకుండా సుఖంగా ఉంటారన్నమాట. అంటే వీళ్ళకి వైధవ్యం కూడా రాదని లెక్క. అంటే వీళ్ళకి పెరిగిందా మంగళసూత్రాన్ని మీరు స్వయంగా మీరు భర్త ఎన్నిసార్లు కట్టినా భర్తే కడుతుండాలి, తను కట్టుకోకూడదు. అలా ఎన్నిసార్లు కట్టిన కొద్దీ భర్త యొక్క ప్రభావం కట్టడం వల్ల తన జీవితం మళ్ళీ చక్కగా మంచి పునర్జీవితం సుఖంగా ఉంటారని. ఎందుకంటే వివాహం చేసేటప్పుడు దేవతా కళ్యాణాలు చేసేటప్పుడు కూడా స్వామివారి ద్వారా అమ్మవారికి ప్రతిసారి మంగళసూత్రం కడుతూనే ఉన్నట్టుగా మనం చూస్తూ ఉంటాం. ఎందువల్ల అంటే అలా కడుతూ ఉండడం వల్ల ఏమవుతుందంటే మన జీవితంలో దేవతా జీవితంలో నిత్యానందాన్ని ఎలా పొందుతున్నారు, మన జీవితంలో కూడా ఎప్పుడు ఆనందంతో ఉంటామని భావన. కనుక అలా మంగళసూత్రాన్ని శుభ సమయంలో తీస్తూ ఉండాలి. తీసిన దాన్ని తీసే ముందు పసుపు కట్టించుకోవాలి. కట్టించుకున్న దాన్ని మళ్ళీ కట్టేటప్పుడు మంగళసూత్రాన్ని దాన్ని పూజ చేసుకొని గౌరీదేవి పూజ చేసి చక్కగా అమ్మవారి కుంకుమ పెట్టుకొని అప్పుడు ఆ మంగళసూత్రాన్ని మళ్ళీ చక్కగా కట్టించుకోవడం మంచిది. అలాగా చేస్తే చాలా మంచి సత్ఫలితాన్ని పొందుతారు. అంతే తప్ప ఎవరికి వాళ్ళే తీసేసుకొని ఎవరికి వాళ్ళే దాన్ని పూజ చేసేసుకొని పూజ చేయకుండా డైరెక్ట్గా రాగానే కట్టేసుకోకూడదు. ఎందుకంటే సువర్ణానికి నేను చెప్పా కదా, చెడు ఆవహించి ఉంటుంది, మంచి కూడా ఆవహించి ఉంటుంది. అంటే మనం కట్టుకునేటప్పుడు అది దాన్ని ఒకసారి పాలల్లో కడగాలన్నమాట. ఒకసారి పాలలో కడిగి మళ్ళీ నీళ్ళతో శుద్ధి చేసుకొని దానికి చక్కగా పసుంగం పెట్టి దానికి మంగళగౌరి అయిన మహా అనాలి. మంగళగౌరి అయిన మహా నామంతో 108 సార్లు చెప్పి అర్చన చేయాలి, లేదా లలితా సహస్రనామం చెప్పి అర్చన చేయాలి. చేసిన తర్వాత ఆ సాక్షాత్ విజయవాడ కనకదుర్గగా భావం చేసి ఆ మంగళసూత్రాలని భర్తతో పరమేశ్వరుడే కడుతుండగా భావం చేస్తూ ఆ మంగళసూత్రాన్ని గడుచుకోవాలి. తద్వారా వారి జీవితం చాలా అద్భుతంగా ఉంటుందని భావన. ఏంటంటే ఇలా మనం సక్రమంగా చేసినట్లయితే వారి జీవితంలో ఎటువంటి అవకతవకలు సమస్యలు వివాహ సంబంధమైనటువంటి సమస్యలు రాకుండా సుఖ సంతోషాలతో ఉంటారు. మీకు తద్వారా దీన్ని ఏమంటారంటే మరణం కూడా సంభవించదట. ఎందుకంటే యమధర్మరాజు కూడా మంగళసూత్రం కట్టిన మరుక్షణం నుండి పార్వతీ సాక్షాత్ జగన్మాత ఉన్నది ఇక్కడ అనుకొని తన ఆయుధాన్ని పెంచుతూ ఉంటారట. కనుక ఆ మంగళసూత్రం కట్టే సమయం చాలా వాల్యుబుల్. అది ఒకటే కాదు, వివాహంలో కూడా సుముహూర్తంలో మనం గమనిస్తే వివాహంలో సుముహూర్తంలో జీలకర్ర బెల్లం పెట్టేటప్పుడు ఎలా అయితే వధూవరులు ఒకరు చూసుకుంటూ పెట్టుకోవాలో, ఒకవేళ పొరపాటున తను జీలకర్ర బెల్లం అంటే సుముహూర్త సమయంలో జీలకర్ర బెల్లం పెట్టే సమయంలో కనుక అది కెమెరా వైపు కానీ లేదా బంధువుల వైపు కానీ చూసినట్లయితే వారే భర్త ప్రభావంగా పనిచేస్తారట. అంటే అసలు భర్త ప్రభావం పనిచేయదట. అందుకే సుముహూర్తంలో పొరపాటున ఎవరి వైపు చూడకూడదు. ఎవరైపు చూశారో వారే భర్త వారే భార్యగా మారిపోతారట. అంటే వీళ్ళకి ఫలితం పోతుందట. అందుకే సుముహూర్తం చాలా వాల్యుబుల్. ఆ సుముహూర్తంలో ఎగ్జాక్ట్లీ తన భర్తను మాత్రమే చూడాలి. భార్య తన భర్త అయితే తన భార్యను మాత్రమే చూడాలి ఒక మంత్రం అయ్యేదాకా. ఎందుకంటే ఆ మంత్రానికి చాలా విశేషమైన శక్తి, అంత అద్భుతమైన శక్తి అన్నమాట. అంటే ఆ మంత్ర సమయంలో అలా చూసి ఒకే ఒక్క నిమిషం అలా చూస్తే చాలు, ఆ మంత్ర ఫలితం వల్ల జీవితాంతం సుఖంగా ఉంటారని భావన. చాలామంది వివాహాల్లో ఎక్కువ పర్సెంట్ కెమెరాకి ప్రాధాన్యత ఇస్తారు కానీ మంత్రానికి ప్రాధాన్యత ఇవ్వలేకపోతున్నారు. తద్వారా అనేక సమస్యలై వివాహం వెంటనే కూడా విడిపోతున్నారు కూడా చాలామంది. అందుకని మీరు జీవితాంతం గుర్తుండేది మీతో పాటు ఉండేది ఆ మంత్రశక్తి. కనుక ఆ మంత్రాన్ని మాత్రం మీరు స్కిప్ చేయకండి. దయచేసి చేయించే బ్రాహ్మణుడితో చక్కగా దగ్గరుండి ఏది వదలకుండా ప్రతి మంత్రం వదలకుండా చేయించుకోండి. ఎందుకంటే కెమెరా ప్రధానం కాదు, వివాహ జీవితం ప్రధానం. తన జీవితంతో సుఖంగా ఉండాలంటే తప్పనిసరిగా జరిగే క్రతువు చాలా ఇంపార్టెంట్. అందుకని మంగళసూత్ర ధారణ ఒకటి, అలా సుముహూర్తం ఒకటి, తర్వాత వివాహంలో అరుంధతి దర్శనం ఒకటి, ఇవి ఏవి వదలకూడదు. ఎందుకంటే అరుంధతి దర్శనం అంటే సాక్షాత్ అరుంధతిని పైన చూపిస్తున్నాం కనుక 7వ పతివ్రత, సప్తఋషుల్లో 7వ మహాపతివ్రతను చూస్తున్నాం కనుక ఈ ఇల్లాలు కూడా ఈ దంపతుల్లో ఉన్న స్త్రీ కూడా మహాపతివ్రతగా మారుతుందట. కనుక వివాహ విషయంలో చాలా గమనించి చూసి చేయాలి. అందుకని సప్తఋషులు కూడా
ఏది స్కిప్ చేయకుండా సప్తఋషుల్ని జాగ్రత్తగా ఆకాశంలో ఈశాన్య భాగంలో మన మంచాకృతిలో 4 కింద 3 ఎల్ షేప్లో 3 కనబడుతూ ఉంటాయి కనుక వాటిని దర్శనం చేసుకోండి. లాస్ట్లో అరుంధతి ఎలా కనబడుతుందంటే ఒక బ్లింక్ అవుతూ ఉన్నట్టుగా, వెలుగుతూ ఆరిపోతున్నట్టుగా ఉంటుంది. తను ఎప్పుడు కూడా వశిష్ఠుడి యొక్క చుట్టూ తిరుగుతూ ప్రదక్షిణ చేస్తున్నట్టుగా కనబడుతుంది కనుక దాన్ని చూస్తూ అమ్మవారిని ఎవరైతే నమస్కారం చేసుకుంటారో వారి జీవితం చాలా అద్భుతంగా ఉంటుంది, సంసార జీవితం కూడా. అందుకని తలంబ్రాలు ఎందుకు పోసుకోవాలి అని కూడా ఫీల్ వస్తుంది మనకి. తలంబ్రాల వల్ల ఏమవుతుందంటే ఒక గింజ తలమి పడుతూ నవ్వుతూ కనుక పోయించుకున్నట్టే ఎన్ని గింజలు అయితే తలమి పోయించుకుంటారో అన్ని వేల సంవత్సరాల వరకు చాలా అన్యోన్యంగా ప్రేమానురాగంతో ఉంటారట. అందుకని దేన్ని వదలకుండా జీవితంలో వివాహ విషయంలో చాలా ప్రాధాన్యతగా మళ్ళీ చెప్తున్నాను. ఎవరు కూడా మంత్రాన్ని స్కిప్ చేయకుండా చక్కగా మంచి బ్రాహ్మణ్ తెచ్చుకొని చక్కగా వివాహ విషయంలో శ్రద్ధగా చేయించినట్టయితే జీవితం చాలా సుఖంగా ఉంటారు. కానీ వివాహ దోషాలు రాకుండా ఉంటాయి. అందుకని మంగళసూత్రానికి అంత ప్రాధాన్యత ఉన్నది. దాన్ని తప్పనిసరి ఇంకా కుదిరితే చక్కగా బ్రాహ్మణ్ పెట్టుకొని మంగళసూత్ర పూజ చేయించుకొని భర్తతో కడుచుకోవడం చాలా ఉత్తమ మార్గం. అలా దొరికితే అలా చేయండి. జై గురుదేవ దత్త.